ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 31వ పేజీ 7వ మంత్రం. తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీత్ తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియత అసౌ నామాయమిదగం రూప ఇతి. అసౌ నామాయమిదగం రూప ఇతి తదిదమప్యేతర్హి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే. అసౌ నామాయమిదగం రూప ఇతి స ఏషైః ప్రవిష్టః ఆనఖాగ్రేభ్యః యథా క్షురః క్షురధానే అవహితః స్యాత్. విశ్వంభరో వా విశ్వంభరకులాయే తం న పశ్యంతి. బృహదారణ్యకోపనిషత్ మొదటి అధ్యాయంలో 4వ బ్రాహ్మణం చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలోనే అందులో ఈ మంత్రంలో 4 విషయాలు చెప్పబడినాయి. మొదటి విషయం ఏమిటంటే సృష్టి విషయం. సృష్టి ఎలా జరిగింది అనే విషయం చెప్పబడింది. రెండవ విషయం ఆ పరమాత్మ ఈ సృష్టి చేసిన తర్వాత ఎలా ప్రవేశించాడు ఈ నామరూపాలలో అని రెండవ విషయం. ప్రవేశ శృతి అంటారు దాన్ని. ప్రవేశ శృతి లేక అనుప్రవేశం అంటారు. మూడవ విషయం ఏం చెప్పబడిందంటే పరమాత్మ శరీరాలలో ప్రవేశించిన తర్వాత జీవాత్మ అనే పేరు పొంది తాను పరమాత్మనని మర్చిపోయినాడు. జీవాత్మని భావించడం వలన సంసారం దుఃఖం ప్రాప్తిస్తుంది అని సంసార వర్ణనం. మూడవ విషయం. ఒకే మంత్రంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. జననం మరణం సంసారం కలిగిన వాణ్ణి పరిమితి అనే భావన ఏర్పడి జీవాత్ముడికి అలా ఏర్పడినప్పుడు దానికి మార్గం ఏమిటి బయటికి రావడానికి అని 4వ విషయంగా ఆ పరమాత్మ ప్రాప్తి తిరిగి తనను తాను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం పొందడమే సాధనం అని చెప్పబడుతున్నది ఈ 7వ మంత్రంలో. కనుక ఇన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ మంత్రంలో. తెలుగులో ఏమంటారు? సంసారాన్ని నుంచి విడుదల అవ్వడం, విడుదల, ముక్తిని పొందడం ఎలా. ఇప్పుడు మనం మొదటి విషయం చూస్తున్నాం. ఈ పరమాత్మ అనుప్రవేశం చేయడం ఎలా. సృష్టి చేసినప్పుడు ఆ బ్రహ్మమే ఉన్నాడు. బ్రహ్మదేవుడు తాను ఒంటరిగా అనుకున్నాడు. అనుకొని అనేకంగా మారాడు. అనేక జీవరాశులుగా 14 లోకాలు, సూక్ష్మ శరీరాలు, స్థూల శరీరాలు, అంత సృష్టి వచ్చిన తర్వాత ఈ పరమాత్ముడు ఆ జీవాత్ముడిలో ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు అన్నాడు. ప్రవేశించడం అంటే ప్రవేశించడం కాదు. ఎందుకని కాదు ప్రవేశించడం అంటే? ప్రవేశించడం మనం గృహప్రవేశం చేసినట్లుగా కాదా అంటే మనం గృహప్రవేశం చెయ్యాలి. ఎందుకంటే మనం ఇంట్లో లేము, బయట ఉన్నాం కనుక మనం ప్రవేశం చెయ్యాలి. పరమాత్మ అంతటా ఉన్నాడు కనుక
అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన ప్రవేశించక్కర్లేదు అనే విషయం మనం తెలుసుకోవాలి. అవునా? ప్రవేశించినట్లుగా. దానికి ఉదాహరణ ఏం చూసాం? ఇల్లు కట్టగానే బయట ఉన్న ఆకాశం చోటు హాల్లో వచ్చి ప్రవేశించు. కుండ తయారు చేయగానే కుమ్మరివాడు బయట ఉన్న చోటు కొంచెం ఇందులోకి వచ్చి చేరడం ఉండదు. ఎప్పుడైతే కుండ తయారు చేస్తాడో ముందుగానే ఉన్నటువంటి చోటు ఏదైతే ఉందో అక్కడ లభిస్తుంది. అందులో చిన్న విషయమే కదా, మనం గ్రహించవచ్చు కదా. ఆకాశం ఇందులో వచ్చి చేరలేదు కుండ చేసినప్పుడు. కుమ్మరివాడు కుండ మాత్రం చేశాడు. కుండతో పాటు మీకు కాస్త చోటు కూడా ఇస్తానండి, కుండలో తీసుకువెళ్ళండి అన్నాడు. లేదు కదా. అసలు కుమ్మరివాడు ఇవన్నీ ఆలోచించాడు. కుండ చేసేటప్పుడే వీళ్ళకి కుండ ఇస్తున్నాను అనుకుంటాడే కానీ కుండతో పాటు కాస్త చోటు ఇస్తున్నానని చెప్పి కుమ్మరివాడు అనుకోడు. మనం కూడా చోటు తెచ్చుకుంటున్నాం కుండతో పాటు అని మనం కూడా అనుకోం. వాడు కుండ ఇస్తున్నానంటాడు, మనం కుండ తెచ్చుకుంటున్నాం అంతే. తెచ్చుకోవడం ఏంటి, కొనుక్కోవడం. ఈ చోటు అనేది చూడండి ఎంత మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం. మనం ఉపయోగించుకునేది కుండ చోట. కుండలో ఉన్న చోటు పెద్ద కుండ అయితే పెద్దగా ఉంటుంది చోటు, చిన్న కుండ అయితే కొంచెమే ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నాం. నిజంగా కుండని ఉపయోగించడంలా, కుండ వలన ఈ ఉపాధి వలన చోటును ఉపయోగించుకుంటున్నాం. ఇది చిన్న విషయం అయినా కూడా మనం ఎప్పుడు ఇంతగా ఆలోచించలేదు. ఈ చోటును గురించి ఆలోచించాల, కుండ గురించి ఆలోచించాం. కుండ బాగుంది స్వామిని, ఎక్కడ కొండ ఇది ఆలోచిస్తాము. స్వామినికి కొండ కాదు ప్రధానం, చోటు ప్రధానం. పాట్ స్పేస్, ఘటాకాశ మఠాకాశ మనకు ముఖ్యం. అవునా? అది పెద్ద కుండ చిన్న కుండ ఎట్లాంటి సైజు షేపు మనకు అవసరం లేదు. అదేవిధంగా శరీరం కుండ లాంటిది. ఈ కుండ లాంటి శరీరాలలో ఆత్మ అంతటా, పరమాత్ముడు అంతటా ఉండడం వలన ఈ శరీరంలో లభిస్తున్నాడు. ఆయన ఏ విధంగా లభిస్తున్నాడు అని చెప్పడానికి ఆ నఖాగ్రేభ్య, క్రిందటి వారం నేను నఖాగ్రేభ్య అని చదివాను, మర్చిపోయినాను, ఇక్కడ ఉంది పై లైన్లో. ఆ నఖాగ్రేభ్య, ఆ అంటే వరకు అని అర్థం. గోరు నుంచి వెంట్రుక వరకు. ఆ నఖాగ్రేభ్య, తల నుంచి గోరు దాకా, తల నుంచి కాలు దాకా అంటారు. తల మీద ఏమున్నాయి? వెంట్రుకలు ఉన్నాయి. వెంట్రుకలకి చైతన్యం లేదు, గోళ్లల్లో కూడా చైతన్యం లేదు. అందుకని గోళ్ల వరకు అన్నాం. గోరు ఇంకాస్త పెరిగిందనుకోండి ఏముండదు, సరిగ్గా అక్కడ లాస్ట్ పాయింట్ వరకు ఉంటుంది ఆ చైతన్యం వ్యాపించి ఉంటుంది. ఆకాశం ఎట్లాగైతే వ్యాపించి ఉన్నదో ఇక్కడ మన శరీరంలో చైతన్యం పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఆ నఖాగ్రేభ్య. అప్పుడు అంతటా వ్యాపించి ఉన్న చైతన్యం సామాన్య చైతన్యం అని తెలుసుకున్నాం. జనరల్ కాన్షియస్నెస్, సామాన్య చైతన్యం. ఎప్పుడైతే ఈ శరీరంలో ఒక్కొక్క ఇంద్రియం మనస్సు పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా అక్కడ ఎక్స్ట్రా కొంచెం ప్యాచ్ ఆఫ్ లైట్ అంటారు, చూసారా? మనం ఎట్లాగైతే సూర్యప్రకాశం అంతా చూస్తూ ఉంటాం. అద్దం పెట్టామనుకోండి సూర్యుడికి ఎదురుగా, ఆ సూర్యకాంతి ఇందులో పడి ఈ ప్యాచ్ ఆఫ్ లైట్ ఆ గోడ మీద పడుతుంది. ఇప్పుడు గోడ మీద 2 ప్రకాశాలు ఉన్నాయి. మనం ఈ లైట్ కనుక చూసి ఆడారా చిన్నప్పుడు అద్దంతో? ఇది ఆడని వాళ్ళం ఎవరు ఉండవు, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్లా ఇట్లు తిప్పుతూ ఉంటాం. అక్కడ 2 లైట్లు ఉన్నాయి. సామాన్య సూర్యప్రకాశ, దర్పణస్థ ప్రతిబింబ సూర్యప్రకాశ. 2 సూర్యప్రకాశాలు పడుతున్నాయి. మన దృష్టి దేని మీద ఉంటుంది? సామాన్య సూర్యప్రకాశం మీద ఉంటుందా, ఎక్స్ట్రా ప్యాచ్ ఆఫ్ లైట్ సూర్యప్రకాశం మీద ఉంటుందా? ఎక్స్ట్రా లైట్. దీని గురించి పంచదశలో విద్యారణ్యుల వారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మన శరీరంలో కూడా సామాన్య చైతన్యం సూర్యప్రకాశం లాంటిది అంతటా ఉంటుంది. కానీ ఇప్పుడు మీ కళ్ళు నన్ను చూస్తున్నాయి, మీ చెవులు నా శబ్దం వింటున్నాయి అంటే అక్కడ విశేష చైతన్యం ప్రకాశం, విశేషంగా చైతన్యం పనిచేస్తున్నది. విశేష చైతన్యం దాన్ని. అందుకే మనకు విశేష చైతన్యం మీద మనసు ఉంటుంది కానీ సామాన్య చైతన్యం మీద ఉండదు. మనం సినిమా చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు మన ముందు నుంచి ఎవరన్నా నడిచి వెళ్తుంటారు, ఇట్లా
పట్టించుకోం, గమనించాం. ఎవరు వెళ్ళారో తెలియదు. ఏమంటే అక్కడ నిమగ్నం అయిపోయి ఉన్నాం. ఇది పరధ్యానం అంటారు. మిగతా అవన్నీ గ్రహించకుండా కళ్ళు ఆ యొక్క చిత్రాన్ని చూస్తున్నాయి. అలా వెళ్ళిన వాడని చూడలే, ఎవరో వెళ్ళారని తెలుసు, అది సామాన్య చైతన్యం. కానీ చిత్రం మీదనే మనకు మనస్సు ఎక్కువగా ఉన్నది కనుక విశేష చైతన్యం, ఎక్స్ట్రా. దానికి ఉదాహరణ చెప్పాను, సాపాస. సంగీత విద్వాంసుడు శృతి పెట్టినప్పుడు సాపాస శృతి కంటిన్యూస్గా ఉంటుంది. 3 గంటల కచేరీ ఇస్తే 3 గంటలు సాపాస ఉంటుంది తంబురా శృతి. ఆ తంబురా శృతిలో ఉన్న సాపాసానే ఆయన మార్చి పాడుతుంటాడు. సరిగమ పదనిసలనే మళ్ళీ మార్చి పాడుతుంటాడు. అన్ని విశేష రాగాలు. సామాన్య శృతి ఆధారంగా విశేష రాగాలు ఉత్పత్తి అవుతాయి. విశేష రాగాలు రావాలంటే సామాన్యమైన శృతి ఉండాలి. ఈ చైతన్యం సామాన్య శృతి లాంటిది. కళ్ళు, ముక్కు, చెవులు విశేషంగా పనిచేసేటప్పుడు మనస్సు, ఇప్పుడు నన్ను చూస్తూనే ఉంటారు, మీరు నన్ను చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు నా మాటలు. నేను వింటున్నారు అని చెప్పి నేను అనుకుంటాను. కానీ మీ మనసు ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, సపోజ్ సడన్గా వెళ్ళదు, ఒకవేళ వెళ్ళిందే అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? బ్లాంక్ లుక్ అంటారు కదా. తెలుగులో ఏమంటారంటే పరధ్యానం అంటారు. ఎక్కడో ఉంది పరధ్యానం. పరధ్యానం అంటే ఏమిటో తెలుసా అసలు అర్థం? ధ్యానం అంటే ఏమిటి? చింతన. పర వేరే దాని మీద ఉన్నది, పరధ్యానం. ఇంత కూడా ఆలోచించం ఎప్పుడు. ఏమిట్రా పరధ్యానంగా ఉన్నాం అంటామే కానీ పర ఏమిటో తెలియదు, ధ్యానం అంటే అంతకంటే తెలియదు. ఈ మాట ఎక్కువగా వాడతాం కదా మనం చెప్తున్న విషయాలు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఏమిటా పరధ్యానం, నేను చెప్పేది వింటున్నావు అసలు, ఏమిటా పరధ్యానం అంటాం. పరధ్యానం అంటే ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలే పరధ్యానం గురించి, అవునా? ఇన్ని సంవత్సరాల్లో పరధ్యానం గురించి చెప్పలే. చాలా కొత్త పదాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఓకే, పరధ్యానం అనేది సంస్కృత పదమే అయినా కూడా పర అంటే వేరే, ధ్యానం అంటే చింతన, వేరే చింతన. ఒకటి చేస్తూ ఉంటాం, ఒకటి వింటూ ఉంటాం, కానీ చింతన ఎక్కడో ఉంటుంది. అక్కడ విశేష చైతన్యం ఉన్నదని అర్థం. ఇక్కడ విశేష చైతన్యం లేదు. ఏ చైతన్యం ఉంది? సామాన్య చైతన్యం. అర్థమైందా ఇప్పుడు? అది ఆనఖాగ్రేభ్య సామాన్య చైతన్యం, విశేష చైతన్యం. ఇవన్నీ కూడా అవ్యాకృతంగా ఉన్నటువంటి పరమాత్మ వ్యాకృతంగా నామరూపాలుగా వ్యక్తమవ్వగానే ఆ పరమాత్మ జీవాత్ముడిగా అహమస్మి అంటాడు. నేనున్నాను, నేనెవరో తెలుసా అని మీకు అని చెప్పి విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఎవరు? పరమాత్మ. జీవాత్ముడిగా అయ్యి పరమాత్మ నామరూపాలుగా వ్యక్తమవుతున్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? బీజ రూపంలో అవ్యక్తంగా ఉన్నాడు. ఇప్పుడు వ్యక్త రూపంలో. వృక్షము బీజం, వృక్షము వ్యక్త రూపం, అది బీజ రూపంలో ఉన్నప్పుడు అవ్యక్త రూపం. కనుక ఇప్పుడు పరమాత్మ వ్యక్త రూపంగా ఉన్నాడు. క్లాసులో కూర్చొని జీవాత్మగా తన గురించే వింటున్నాడు పరమాత్మ. గుర్తు చేస్తున్నారు గురువు గారు. బృహదారణ్యకోపనిషత్తు గుర్తు చేస్తోంది, ఏ పరమాత్మ నువ్వు వ్యాకృతమయ్యి నామరూపాలుగా వ్యక్తమయ్యి జీవాత్మ అనేటటువంటి స్టేటస్ని పొందావు ఉపాధి వలన. ఈ ఉపాధి అనేది కండిషన్. ఈ ఉపాధి ఉండడం వలన ఆయనకి జీవాత్మ అని పేరు వచ్చింది. ఒక్కొక్క శరీరంలో ఉండడం వలన, శరీర ఉపాధి వలన. శరీర ఉపాధిలో ఉన్నంత మాత్రాన ఆయన పరమాత్మ కాకుండా పోతాడా? నిజంగా జీవాత్మ అయినాడా? కాలేదే. జీవాత్మ అయినట్లుగా, ఆయన నిజంగా జీవాత్మ కాలేదు, జీవాత్మ అయినట్లుగా పేరు ఆయనకి తాత్కాలికంగా. అందుకని పరమాత్మ ఏకహ, ఆయనే సారం. అన్ని శరీరాలలోనూ ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఆకాశం అనేది అందులో ఉన్నప్పటికీ కూడా కుండలో, ఆ బయట ఆకాశానికి దీనికి ఏమి తేడా లేదు. ఈ హాల్లో చోటున్నది, బయట చోటున్నది. ఈ హాల్ అనేది ఒక ఉపాధి. సంస్కృతంలో మఠాకాశ అంటారు. హాల్కి సంస్కృతం పేరు మఠం, మఠాకాశ, హాల్ స్పేస్. పేరు పెట్టావే కానీ స్పేస్లో ఏం లేదు కదా. అదేవిధంగా మహాకాశ, హాల్ స్పేసు, మఠాకాశని, ఘటాకాశని పేరే కానీ ఆకాశంలో ఏమన్నా మార్పు ఉందా?
చిన్న చోటు పెద్ద చోటు అనే పేరు కూడా, చిన్నది పెద్దది అనేది కూడా ఈ గోడల వల్ల, ఈ కుండ ఆకారం వల్ల వచ్చిందే కానీ నిజంగా చోటుకు లేదు. పరమాత్మకు కూడా అంతే. ఈ శరీరంలో ఉండడం వలన చీమలో ఉండొచ్చు, ఏనుగులో ఉండొచ్చు, మానవ శరీరంలో ఉండొచ్చు, కానీ ఆ చైతన్యం సత్తు చిత్తు అనేది ఆకాశం లాంటిది, మార్పు ఉండదు. అందుకని జీవాత్మ అయినట్లుగా ఏక పరమాత్మ సారః నిత్యః సత్యః. ఈ శరీరాలు స్థూల శరీరాలు, సూక్ష్మ శరీరాలు అనేకం. వాటికి సారం లేదు, అసారం, అనిత్యం. అనిత్యం అవడం వలన అసత్యం, మిథ్య. ఇది మిథ్య, సత్యం కాదు. ఎందుకని అంటే కారణం సత్యం, కార్యం సత్యం కాదు. కారణ పరమాత్మ సత్యమవుతాడు కానీ కార్య శరీరాలు సత్యం ఎట్లవుతాయి? అనిత్యమైనవి సత్యం కావడానికి లేదు. అనిత్యమైనవన్నీ మిథ్య. కనుక శాస్త్రం చెప్తున్నది, ఈ శరీరానికి ఉన్నటువంటి జనన మరణాలన్నీ కూడా నీవి కావు అని తెలుసుకో. ఇప్పుడు మంత్రం చూడండి. సహా ఏషః ఇహ ప్రవిష్టః. ఈ పరమాత్మ ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆనఖాగ్రేభ్యః, గోరు నుంచి తల వరకు, వెంట్రుకల వరకు, చివరి వరకు, వెంట్రుక మొన, ఆ వెంట్రుకలు ఎక్కడ మొదలైతే అక్కడి వరకు. పోయిన వారం చూశాం కదా, ఏమండి వెంట్రుకల్లో చైతన్యం లేదంటారా అన్నారు. చైతన్యం ఉన్నది కానీ చిదాభాస లేదు, విశేష చైతన్యం లేదు. ఎందుకంటే అక్కడ సూక్ష్మ శరీరం లేదు. ఎక్కడైతే అంతఃకరణం మనస్సు ఉంటుందో అక్కడే ఆ యొక్క చేతనత స్ఫూర్తి ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు పరమాత్మ చిత్ చైతన్యం, ఆయన అంతటా ఉన్నాడు. అప్పుడైతే చైతన్యం అంతటా ఉండాలి కదా, అంతటా ఉన్నది. మరి గోడలో కూడా చైతన్యం ఉన్నదా అంటే ఉన్నది, మైకులో ఉన్నది, క్లిప్లో ఉన్నది, పుష్పంలోనూ ఉన్నది. కానీ అవన్నీ కూడా అంతఃకరణం లేకపోవడం వలన, సూక్ష్మ శరీరం లేకపోవడం వలన ఈ యొక్క చిదాభాసగా వ్యక్తం కావడం లేదు. ఆ చైతన్యం వ్యక్తం కావడం లేదు ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే వాటిట్లో చిదాభాస లేదు. చేతనత రావాలంటే జీవరాశుల్లోనే అంతఃకరణం ఉంది, మనస్సు ఉంది. మనస్సు లోపల చిదాభాసం ఏర్పడి ఆ మనస్సు ఏం చేస్తుంది? జడ శరీరాన్ని చేతనం చేస్తుంది. కానీ డెస్క్, మిగతా వస్తువులన్నీ కూడా చేతనం కాదు. ఇప్పుడు మనకు వాటికి ఏమిటో తేడా తెలుసా? అవి పంచభూతాలతో చేయబడినాయి, ఇది పంచభూతాలతో చేయబడింది. మరి ఒకటే కదా అంటే దానికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 కాళ్ళే. టేబుల్కి, బెంచ్కి 4 కాళ్ళు ఉన్నాయి. మనం గొప్ప, అది గొప్ప? టేబులే గొప్ప కాళ్ళ లెక్కన చూస్తే. నేను కొంచెమే ఆక్యుపై చేస్తున్నాను, బెంచ్ ఎంత ఉందో చూసారా, పెద్దది నాకంటే. కానీ ఆ బెంచ్లో మనస్సు అంతఃకరణం లేకపోవడం వలన, ఆ చైతన్యం ప్రతిబింబించకపోవడం వలన, దానికి ప్రాణం లేకపోవడం వలన అది జడమై ఉన్నది. సామాన్య చైతన్యం అంతటా ఉన్నప్పటికీ కూడా అక్కడ విశేష చైతన్యంగా చిదాభాస లేకపోవడం వలన మనకు అక్కడ సత్తా మాత్రం ఉంది కానీ స్ఫూర్తి దొరకడం లేదు. ఎందుకంటే మనకి సందేహం వస్తుంది, మరి ఆయన అంతటా ఉన్నాడు కదండి, అప్పుడు అంతటా ఉంటే అన్నిట్లో ఉండాలి కదా అంటే అన్నిట్లోనూ ఉన్నాడు. ప్రహ్లాదుడు చెప్పింది అదే, అందుగలడు ఇందులేడని సందేహం వలదు, సత్తా రూపంగా ఉన్నాడు, ఉనికిగా ఉన్నాడు అంతటా. చక్రి సర్వోపగతుండు ఎందెందు చూచిన అందందే కలడు అన్నాడు. కరెక్టే. అందుకనే మనం అన్నిటినీ పూజిస్తాం, అన్నిటినీ గౌరవిస్తాం. ఎందుకంటే ఆయన సత్తు రూపంలో ఉన్నాడు అంతటా. మనుషులలో, జీవరాశుల్లో చిత్తు రూపంలో కూడా వ్యక్తం అవుతున్నాడు, అక్కడ వ్యక్తం కావడం లేదు. అది అర్థం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, మనం నోట్ చేసుకోవాలి. ఆనఖాగ్రేభ్య యథా క్షురధాని. క్షురధానం అన్న ఒక బ్యాగ్, కంస, ఇది వాడు క్షౌరం చేసేవాడు ఉంటాడు కదా, మంగలివాడు మంగలిని కదా, కత్తి ఉంటుంది కదా, తిరుపతి వెళ్తే అక్కడ ఉంటారు గుండు చేసేవాళ్ళు. ఆ వెంట్రుకల దగ్గర నొప్పి ఉండదు, అందుకని అందరూ గుండు చేయించుకుంటారు కూర్చొని. కాస్త కత్తి అక్కడ తగిలిందంటే నొప్పి వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ చెప్తోంది. ఎందుకంటే చెప్పాను పోయిన వారం, ఆ రోజుల్లో అందరూ
సన్యాసులే కదా ఉండేవాళ్ళు, ఋషులందరూ కూడా క్షౌరం చేయించుకుండేవాళ్ళు. అందుకని క్షురధానం అని చెప్పింది. కంసాలి మంగలివాడి యొక్క బ్యాగ్లో క్షురధానం అంటే అందులో కత్తి ఒక చోట ఆక్యుపై అయినట్లుగా విశేష చైతన్యం అనమాట. మీ హ్యాండ్ బ్యాగ్ చెప్పుకోండి. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. ఒక పర్టికులర్ వస్తువు ఒక చోట పర్టికులర్గా ఉంటుంది, ఒక చోట. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ముఖ్యంగా మనకు కీస్ వేసుకుంటాం, ఇంటి తాళం చేతులు వేసుకుంటాం. ఇంటి తాళం చేతులు ముఖ్యమా? అందుకే నాతో పాటు ఒకసారి వచ్చింది బ్యాగ్, మా ఇంటికి వచ్చింది ఒక స్టూడెంట్ బ్యాగ్. స్వామిని బ్యాగ్ పోయినా పర్వాలేదు, డబ్బులు పోయినా పర్వాలేదు, ఇంటి తాళాల చేతులు ఉన్నాయి ఇవ్వండి అన్నాడు. అది విశేష చైతన్యం లాంటిది. అర్థమైంది కదా? హ్యాండ్ బ్యాగ్లో ఇంటి తాళం చేతులు ముఖ్యం. శరీరంలో కూడా ఈ ఆత్మ చైతన్యం చిదాభాస రూపంగా ఉన్నటువంటి చైతన్యం, విశేష చైతన్యం ముఖ్యం. క్షురధానే. తర్వాత ఇంతవరకు క్రిందటి వారం చెప్పాను, అవహిత స్యాత్, లోపల ఉన్నది అని అర్థం. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం కూడా ఈ శరీరం అనే ఉపాధిలో ఉన్నది అన్నారు. తరంతే కాదు, ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. విశ్వంభరోవా విశ్వంభర కులాయే. విశ్వంభర అంటే ఇక్కడ విశ్వం అంటే కట్టె, అరణి కట్టె. అశ్వత్థ వృక్షం కానీ ఈ శమీ వృక్షం, వీటిని నిప్పు రాజేయడం కోసం వెనకటి రోజుల్లో యాగం చేయడానికి అగ్నిని పుట్టించడం కోసం ఒక అరణి తెస్తారు. ఆ కట్టెని, ఆ యొక్క అశ్వత్థ వృక్షం యొక్క కట్టెని అది క్రింద పెట్టి ఇంకొక కట్టెని తెచ్చి మనం కప్పం పెట్టి చిలికినట్టు చిలుకుతారు. దాన్ని చిలికినప్పుడు మధ్యలో ఏమవుతుందంటే రాపిడి వల్ల అగ్ని పుడుతుంది. అగ్ని ముందుగానే చెక్కలో ఉన్నది. ఆ కట్టెలో ఉన్న అగ్ని ఉత్పత్తి అవుతుంది, వ్యక్తం అవుతుంది ఆ రాపిడి వల్ల. అధో అరణి ఉత్తర అరణి మథనం తర్వాత అగ్ని పుడుతుంది. విశ్వం బిభర్తి ఇది విశ్వంభర. అగ్నికి నివాసంగా ఉన్న కట్టె ఏదో అదే విశ్వంభర. ఏం పేరు చూడండి, కట్టెకి ఎంత అద్భుతమైన పేరు వచ్చింది. అగ్నికి నివాసంగా ఉన్నదేదో అది ఆ కట్టెకి విశ్వంభర, అది పేరు ఇక్కడ విశ్వంభర. ఈ విశ్వంభర అగ్ని అనేది కంటికి కనపడదు. అది కంటికి కనపడపోయినప్పటికీ కూడా ఇప్పుడు అగ్గిపుల్ల చూడండి, మనం రాజేస్తే ఇట్లంటే రాజేయంగానే అందులో నుంచి అగ్ని పుడుతుంది. ఈ మధ్య ఒక న్యూస్ చదివి ఉంటారు మీరు పేపర్లో, ఊటీలో చెట్లన్నీ రాచుకోవడం వలన అగ్ని పుట్టింది. ఒక చెట్టు ఇంకొక చెట్టు రాచుకుంటే రాపిడి వల్ల అగ్ని పుట్టింది. అవండి ఎవరన్నా అగ్ని పెట్టారా అక్కడ? లేదే. ఒక చెట్టు మరొక చెట్టు రాచుకుంటే రాపిడి వలన అగ్ని ఎట్లొచ్చిందంటే అగ్ని కనపడకుండా ఆ యొక్క చెట్టులో ఆ కట్టెలో ఉన్నది, ఉండబట్టే కదా వచ్చింది, లేకపోతే వస్తుందా? కనుక విశ్వంభర కులాయే అన్నారు. కులాయం అంటే నివాసం, విశ్వంభర అంటే కట్టె. ఎవరికైతే ఏ అగ్నికైతే కట్టె నివాసంగా ఉన్నదో విశ్వంభర కులాయే అది అర్థం. విశ్వంభర అగ్ని ఈ కనపడేటటువంటి ప్రపంచం అంతా కూడా అగ్ని నుంచే పుట్టింది అని అర్థం. ఈ కనపడే ప్రపంచం అంతా కూడా ఆ అగ్ని నుంచే పుట్టింది. విశ్వంభరం వివర్తి ఇది విశ్వంభర. విశ్వంభర కులాయే అగ్నికి ఏదైతే నివాసంగా ఉందో ఆ నివాసంలో మనకు అగ్ని తెలియదు. ఆ కట్టెలో అగ్ని కనపడుతున్నదా? అదేవిధంగా ఈ ప్రపంచంలో బ్రహ్మ మన కంటికి కనపడదు. బ్రహ్మ ఈ కంటికి కనపడదు మనకు. ఎట్లాగైతే అగ్ని కట్టెలో అగ్ని ఉన్నదో కనపడకుండా ఈ ప్రపంచంలో అంతా కూడా బ్రహ్మము కంటికి కనపడకుండా అట్లా ఉన్నాడు అని చెప్తున్నది ఉపనిషత్తు. మనం అర్థం చేసుకోవాలి. విశ్వంభర విశ్వంభర కులాయే. విశ్వం విభర్తి, అంతటా విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. కట్టెలో విశ్వంభర అనే కట్టెలో అగ్ని ఎట్లాగైతే కులాయం నివాసం చేసుకొని ఉన్నాడో అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తాన్ని నివాసం చేసుకొని ఉన్నాడు అగ్ని. ఎలా తెలుసు అంటే తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత అని మనకు ఛాందోగ్యోపనిషత్తులో త్రివృత్కరణం, అక్కడ 3 భూతాలే చెప్పబడినాయి. తజ్జలాన్,
తజ్జలాన్ అంటే ఏమిటి? అగ్ని పుట్టింది మొదట, నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి చెట్లు చేమలు, వాటి నుంచి అన్నం, అన్నం నుంచి మనిషి పురుషులు, ఆ జీవరాశులన్నీ పుట్టినాయి. కనుక ఈ మొత్తం అగ్ని ఉన్నదా లేదా? అది విశ్వంభర అంటే. కట్టె అనేది ఎగ్జాంపుల్, దృష్టాంతం. దాష్టాంతానికి వెళితే అగ్ని ఈ విశ్వం మొత్తానికి కూడా కారణం. ఈ అగ్ని ఎవరు? వాయువు నుంచి వచ్చాడు. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ, పరమాత్మ. అక్కడి నుంచి చెప్పుకోవాలి మనం. కనుక ప్రతి శరీరం కూడా కట్టె లాంటిది. ప్రతి శరీరం ఒక కట్టె లాంటిది. ఈ కట్టెలో కనపడకుండా ఎవరున్నారు? అగ్ని ఎవరు? పరమాత్మ. ఏ పేరుతో ఉన్నాడు? జీవాత్మగా ఉన్నాడు అని మనం ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి క్షణం నేను మనిషిని అని జ్ఞాపకం ఉంటున్నదా లేదా? ఏమండి, అప్పుడప్పుడు మర్చిపోతుంటానండి. నాకు ఎవరైనా గుర్తు చేస్తే కానీ నేను మనిషిని అని నాకు గుర్తుండదు అంటున్నామా? అట్లని చెప్పి కూర్చొని ధ్యానం చేస్తున్నామా? నేను మనిషిని 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 ధ్యానం చేస్తున్నామా? లేదే. ధ్యానము చేయడం లేదు, మర్చిపోవడము లేదు. అంటే ఏమై ఉండాలి? సహజంగా ఉన్నది. ఆ జ్ఞానం సహజంగా ఉన్నది. ఏ జ్ఞానం? నేను మనిషిననే జ్ఞానం సహజంగా ఉన్నది. మరి నేను పరమాత్మననే జ్ఞానం లేదేంటి? అది ఎంత సహజమో ఇది అంత సహజం కావాలి. అయ్యే వరకు వదిలిపెట్టాం. ఏం వదిలిపెట్టాం? శాస్త్రాన్ని వదిలిపెట్టాం. తర్వాత వదిలిపెడతావా శాస్త్రాన్ని అంటే నేను వదిలిపెట్టలేదు, శాస్త్రమే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుసుకున్న తర్వాత నేను అలా తెలుసుకునే వరకు నేను పరమాత్మనని నేను శాస్త్రాన్ని వదిలిపెట్టకూడదు. తెలుసుకున్న తర్వాత నేను వదిలిపెట్టక్కర్లేదు శాస్త్రాన్ని, శాస్త్రం నన్ను వదిలిపెట్టి వెళుతుంది. ఎందుకంటే శాస్త్రం అంటుంది ఇంక ఈయనకి నేను అక్కర్లేదు, నా ప్రయోజనం అయిపోయింది, కనుక నేను విశ్రాంతి తీసుకుంటాను అంటుంది శాస్త్రమాత. విశ్వంభర విశ్వంభర కులాయే. ఇంతవరకు ఒక భాగం. ఇప్పుడు ఆత్మ పరమాత్మ ప్రవేశించాడు, జీవాత్మగా ఈ శరీరంలో ఉన్నాడు, సత్తాస్ఫూర్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ సత్తాస్ఫూర్తి ఎవరు? నేను ఉన్నాను, నాకు తెలుసు. ఆ సత్తాస్ఫూర్తి నేనే. నేనన్నప్పుడు అహంకారము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, ఇవన్నీ కూడా నాకు పరికరాలు. ఆ విషయం గుర్తుండాలి. ఎప్పుడు ఎవరన్నా మన మీద కోపపడుతున్నప్పుడో, ఎవరైనా మనల్ని నిందిస్తున్నప్పుడో మరిచిపోకూడదు ఈ విషయం. శరీరాన్నే కదా అంటున్నారు, అట్లా దులిపేసుకోవాలి. కాకవిష్టాయాం అన్నారు. కాకవిష్ట అంటే కాకి రెట్టేస్తుంది, తల మీదనో మన యొక్క భుజం మీదనో రెట్ట వేస్తుంది. రెట్ట వేసినప్పుడు చూస్తూ కూర్చుంటారా? కాకి రెట్టేసింది, కాకి రెట్టేసింది అని చెప్పి అనుకుంటారా? ఏం చేస్తారు? కాసేపు ఆగి తుడుచుకుంటానంటారా? వెంటనే నీళ్ళు లేకపోయినా సరే అట్లా బెదిరిచ్చేస్తాం. అదేవిధంగా ఏ భయం వచ్చినా సరే అని చెప్పి వదిలించాలి. మనల్ని ఎవరన్నా బాధ పెట్టినా వదిలించేసేయాలి. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు కూడా వదిలించేయాలి. ఏదైనా సరే, ఏది మనకు సహజం కాదో అది వచ్చినప్పుడు, కోపం, ఈర్ష్య, అసూయ, భయం, దిగులు, చింత వచ్చినప్పుడు కష్టం ఉంది కదా, ఆ కష్టం కాకిరెట్ట లాంటిది. దాన్ని వెంటనే నాకు కాదు ఇది అని చెప్పి అలా చెరిపేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? జీవాత్మ అలా అనుకుంటూ దిగులు పడతాం. అలా దిగులు పడద్దు ఉంటుంది శాస్త్రం. సరే, ఇంతటితో తం న పశ్యంతి. దానిని ఆ పరమాత్మ స్వరూపం, తేజో రూపాన్ని, చైతన్య రూపాన్ని, ఆ సత్తా చిత్తుని తెలుసుకోవడం లేదు. కట్టెలో అగ్నిని చూస్తున్నామా మనం? చూడగలమా? చూడలేము. కానీ కట్టెలో అగ్ని ఉన్నదని గ్రహించాలి. అబ్బా, చెప్పేశారు. ఇప్పుడు మీ చేతనే చెప్పేశారు ఆ మాట. నేను మళ్ళీ దృష్టాంతంలో బాగా చెప్పారు. అగ్నిలో మనం అగ్నిని కట్టెలో చూడకపోయినా కూడా ఇందులో అగ్ని ఉన్నది. ఎలా తెలుసు ఉన్నది అని? ఆ రెండు కట్టెలు రాచుకుంటే, రాపిడి చేస్తే అగ్ని వస్తున్నది కదండి, అప్పుడు ఉన్నదని అర్థం. ఉన్నది మనం చూడకపోయినా సరే ఉన్నదని తెలుసుకోవాలి, గ్రహించాలి.
అదేవిధంగా ఈ శరీరంలో కూడా ఆత్మ సత్తు చిత్తుని కంటితో చూడలేం. అగ్నికి రూపం లేదు. ఏ రూపాన్ని దహిస్తుంటే ఆ రూపాన్ని తీసుకుంటాడు అగ్ని. ఆయనకు అదే రూపం. అగ్నికి రూపం లేదు అంటే ఏమిటి? రూపం ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఫలానా రూపం అని లేదు. ఏ రూపాన్ని దహిస్తూ ఉంటే, తలుపుని దహిస్తుంటే తలుపు రూపంలో ఉంటాడు ఆయన, పుస్తకాన్ని దహిస్తుంటే పుస్తక రూపంలో ఉంటాడు. ఏ వస్తువుని దహిస్తే దాని యొక్క షేప్ని తీసుకుంటాడు. అవునా? ఇందులో ఏం సందేహం లేదు కదా. అదేవిధంగా ఆత్మ కూడా, పరమాత్మ ఒక రూపం లేకపోయినప్పటికీ ఏ శరీరంలో ఉంటే ఆ శరీర రూపంగా, కనుక పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు శరీరంలో ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ? దర్శనం కావాలా మీకు? అవసరం లేదు. అంతటా ఉన్నాడు, ఈ శరీరంలో ఉన్నాడు. నేనే ఆ పరమాత్మ అయి ఉన్నాను, సత్తా చిత్తుగా ఉన్నాను అని గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తాం? ఎప్పుడు గ్రహిస్తామంటే శాస్త్రం బాగా ఊరిపోవాలి. ఉప్పు ఊరగాయలు ఊరినట్లుగా శాస్త్రం మన మనసులో ఊరిపోవాలి. అప్పుడు గ్రహిస్తాం. లేకపోతే తమ్న పశ్యంతి, తెలుసుకోలేరు. ఆ కట్టెలో ఉన్నటువంటి అగ్నిని ఎట్లా తెలుసుకోవడం లేదో, ఈ లోకంలో కూడా పరమాత్మ జీవాత్మగా వ్యక్తమయ్యి తాను పరమాత్మనని మర్చిపోయి అనవసరమైన సంసారంలో పడ్డాడు. లేనిపోని బాధలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారైతే అన్నాడు. ఆ సంసార వర్ణనం ఏమిటో చెప్పండి. ఎలా పడ్డావు సంసారం అంటే? కాస్త అది కూడా వినిపిస్తానంటుంది ఉపనిషత్తు. మనకు తెలియకనా? మనకు తెలుసు, అయినా కూడా ఉపనిషత్తు నేనే చెప్తాను మీ సంసారం ఏమిటో అంటున్నది. ఎవరికి? పరమాత్మకి చెప్తోంది. నువ్వు జీవాత్మగా లోపల ప్రవేశించావా? ప్రవేశించి నువ్వు మర్చిపోయినావు కదా, నేను గుర్తు చేస్తున్నాను, విను, మళ్ళీ పరమాత్మని తెలుసుకో అంటున్నది. చదువుతాం తర్వాత పోర్షన్. అకృష్ణో హి సహ ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి వదన్ వాక్ పశ్యం చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్మానో మనః తాన్యస్యైతాని కర్మణామన్యేవ సయోత ఏకైకముపాస్తే న స వేద అకృష్ణో హి ఏషః అతః ఏకైకేన భవతి ఏషః అతః ఏకైకేన భవతి. ఇది సంసారం. దాని తర్వాత వచ్చేది విడుదల. ఈ విడుదల అనే మాట మన సినిమాల్లో వెనకటి రోజుల్లో వినేవాడు. సినిమా విడుదల, రిలీజ్ అంటారు చూసారా? రిలీజ్. ఇప్పుడు మనకు విడుదల. సినిమా రిలీజో లేదో కానీ మనకు విడుదల. విడుదల దేని నుంచి? ఈ సంసారం నుంచి. ఆ సంసారం ఎట్లాంటిది? ఇట్లాంటిది. ఎలా ఉంటుందిట చెప్తున్నారు, వినండి. అకృష్ణః హి సహ. అకృష్ణః అంటే పరిమితి, లిమిటెడ్. కృష్ణః అంటే పూర్ణం, సంపూర్ణం. అకృష్ణః అంటే అసంపూర్ణం. ఎవరైతే తమ్న పశ్యంతి, ఆ అగ్నిలో, అగ్ని కట్టెలో ఉన్నది తెలుసుకోలేనట్లుగా, ఎవరైతే శరీరం అనే కట్టెలో ఆత్మ చైతన్యం ఉన్నది, అదే పరమాత్మ అని తెలుసుకోలేకపోతారో, తమ్న పశ్యంతి సహ, ఆ వ్యక్తి అకృష్ణ, పరిమితి కలవాడు అని అర్థం. సర్వజ్ఞుడ కాస్త అల్పజ్ఞుడైపోయినాడు. నాకేం తెలియదండి, నాకు అది రాదండి, ఇది రాదండి అని చెప్తుంటుంటాం కదా. 10 మందికి చెప్పుకుంటుంటాం పైగా, నాకు అది రాదండి, ఇది రాదండి, నాకు అది తెలియదండి, ఇది తెలియదండి, నాకు చాలా కొంచెం తెలుసండి, నాకు అది డబ్బులు లేవండి, నాకు ఇల్లు లేదండి, నాకు ఉద్యోగం లేదండి. ఇట్లాగే మన పరిమితి గురించి చెప్పుకోవడంలో మనకు మనమే సాటి. కొరత.
తమిళంలో పాడతారు కదా, కురై ఒండ్రు నిల్లై అన్నారు. అంటే కొరత లేదు నాకని చెప్పుకోవాల్సింది పోయి నేను సర్వజ్ఞ పరమాత్మని ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాను అంతే. శరీరానికి ఉన్న అల్పజ్ఞతని నాది అని అనుకున్నాను నేను. జీవాత్మగా భావించి ఆ అకృష్ణత్వం, అసంపూర్ణత. ఏమండి, కుండలో ఉంటే ఆ కుండ పరిమితి ఆకాశాన్ని అవుతుందా? పరిమితి. కుండలో చోటు ఉన్నది, కొంచెమే చోటు ఉంది. ఈ కుండలో ఉన్న చోటు కొంచెమే అన్నది ఇది కుండ వల్ల వచ్చిందా ఆకాశ స్వత లక్షణమా? కుండ వల్ల నిజంగా వచ్చింది ఆకాశానికి పరిమితి? రాలేదు. ఆకాశానికి నిజంగా పరిమితి రాలేదు. ఆ కుండలో ఉన్నప్పుడు ఏం చేసామనంటే కుండ యొక్క పరిమితిని ఆకాశం మీద ఆపాదించాం, ఆరోపణ చేశాం. కొంచెమే చోటు ఉందండి అన్నాం. కొంచెమే చోటు ఉండలే పాపం, చోటుది కాదు ఆ మిస్టేక్, ఈ కుండది. అప్పుడు ఏం చేస్తాం? పగలగొట్టాలి. పగలగొట్టద్దు. ఆ పరిమితి, చోటుకు పరిమితి ఈ కుండ వలన కొంచెం సేపు అట్లా టెంపరీగా అది వచ్చింది దానికి, అంతేకాని నిజంగా ఆ చోటుకి పరిమితి లేదు. ఇది అర్థమైందా? అదేవిధంగా ప్రతి శరీరానికి, మనస్సు, ఇంద్రియాలకి, కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, బుద్ధికి, శరీరానికి పరిమితి ఉన్నది. జ్ఞాని శరీరానికి కూడా పరిమితి ఉన్నది. జ్ఞాని కళ్ళైనా కూడా కొంతకాలమే పనిచేస్తాయి. కొంత వయసు వచ్చిన తర్వాత ఆయనకి కొంచెం చత్వారం వస్తుంది. జ్ఞాని కదా ఆయనకి చత్వారం ఎట్లా వచ్చింది, జ్ఞాని కదా ఆయన దగ్గు ఎట్లా వచ్చింది, జ్ఞాని కదా ఆయనకి నడుము నొప్పి వచ్చింది. జ్ఞాని అయితే మనం అనుకుంటాం జ్ఞాని అంటే అసలు ఇంకేమి కోపం రాకూడదు, ఆయనకి ఏమీ రాకూడదు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఉండరు. జ్ఞానికి కూడా కోపం వస్తుంది. జ్ఞానికి కూడా అన్నీ తెలియవు, పరిమితి ఉంటుంది. ఎందుకంటే జ్ఞాని అనేది ఆత్మతత్వం నేనని తెలుసుకుంటే ఆ పరిమితి బుద్ధికి ఉన్నది, మనసుకు ఉన్నది, ఇంద్రియాలకు ఉన్నది, కానీ ఆ యొక్క ఆత్మకి లేదు. మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఆత్మతత్వాన్ని ఆ శరీరానికి ఆపాదించి ఆరోపించి ఈయన పెద్ద జ్ఞాని కాదు, చిన్న జ్ఞాని, ఆయన మహాజ్ఞాని, ఈయన ఇవన్నీ మనం చేసే కలరింగ్ అనమాట, లేబులింగ్, కలరింగ్ ఇలా చేస్తుంటారు మనుషులు. మనకున్న తెలివి తక్కువతనం కాక, అజ్ఞానం కాక, మనకున్న అజ్ఞాని కాస్త వాళ్ళకి కాస్త పూసి ఇలా చేయడంలో నిపుణులం మనం. కనుక ఎవరిని మనం ఇట్లా అట్లా అని చెప్పి వర్ణించకూడదు, లేబుల్ చేయకూడదు. అది తప్పు. చాలా మనం పైకి చెప్పకపోయినా లోపల చేస్తుంటుంది మనస్సు. లోపల చేస్తుంటే అది బుద్ధి చెప్పాలి దానికి. కనుక ప్రతి మనసుకి పరిమితి ఉంటుంది, ప్రతి ఇంద్రియానికి పరిమితి ఉంటుంది, ప్రతి శరీరానికి కూడా వ్యాధి, జర, మరణం ఉంటుంది. రమణ మహర్షి అంతటి ఆయనకి క్యాన్సర్ వచ్చింది, వివేకానందుడికి క్యాన్సర్ వచ్చింది, రామకృష్ణ పరమహంసకి, అనేక మంది జ్ఞానులు, భక్తులు కూడా శరీర బాధలు పడ్డారు, అవస్థలు పడ్డారు. ఆస్మా వచ్చింది ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది, ఒక ఆయనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఏమంటే సరే జ్ఞాని అయిన తర్వాత ఈయనకి ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే ఆయన జ్ఞాని కాదా, ఆయనకి దాహం ఉండకూడదు, ఆకలి ఉండకూడదు. ఎవరు చెప్పారు? నీకున్న పైత్యాన్ని ఇంకెక్కువ చెప్పవాకు పైకి. జ్ఞాని అయితే భిక్ష తినరా ఏంటి? 3 పూట్ల తింటారు, ఇంకా 4 పూట్ల కూడా తింటారు. అప్పుడు భోజనం చేయరు, వేరే పదార్థం తింటారు, గాలి పీల్చుకుంటారు, నీళ్లు తాగుతారు. పిచ్చి జనాలు ఆయన అన్నం తినటండి అసలు. అయితే వెళ్ళండి, జనం క్యూలో ఉంటుంటారు. ఆయన అన్నం తినకపోతే నువ్వెందుకు క్యూలో నుంచోవడం? ఆయన మంచినీళ్ళు తాకపోతే ఆయన్ని ట్యూబులో పెట్టి మంచినీళ్ళు తాగిస్తారండి. ఇక్కడ మా చిన్నప్పుడు ఉమ్మడి వరం బాలయోగి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చూడటానికి తండోపతండాలుగా వెళ్తారు. ఆయన కదలడు, మెదలడు ఉంటారు. ఇట్లా వింటుండేవాడు మన చిన్నపిల్లలు. అట్లా రకరకాలు ఉన్నారు ఆంధ్ర అంతా కూడా. అప్పుడు ఇప్పుడు ఉన్నారు. ఆయన అన్నం తినడటండి అసలు. ఎప్పుడో ఒక సంవత్సరానికి అప్పుడు అన్నం పెడతారట ఆయన నోట్లో. ఎవరో ఎందుకు పెట్టడం? భగవంతుడు మనకు చేయిస్తే మన నోట్లో పెట్టుకోవచ్చు కదా అన్నం. ఎవరో పెడతారట, ఎవరో కొంచెం నీళ్ళు పోస్తారట నోట్లో. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనం అన్నం తిననివాడు జ్ఞాని అని, గాలి పీల్చినవాడు జ్ఞాని అని, లేకపోతే భూమిలో సమాధిలో కూర్చుంటే జ్ఞాని అని ఎవరు చెప్పారు?
మనం అట్లా ఆరోపించకూడదు. శరీరానికి పరిమితి ఉంటుంది. తమ్న పశ్యంతి అకృష్ణ అన్నారు. నేను పరిమితి గలవాడిని, ఈ శరీరానికి ఇన్ని దోషాలు ఉన్నాయి, ఇవన్నీ నా దోషాలే అనుకుంటాను. ఒకటే రెండా వరుస పెట్టి చెప్తున్నారు చూడండి. అకృష్ణ ఏవ సహ ఏమేమి అనుకుంటాడు? ప్రాణన్ ఏవ ప్రాణ. ఈ యొక్క శరీరం ఎప్పుడైతే గాలి తీసుకుంటున్నదో, ప్రాణం జరుగుతున్నదో, నేను ప్రాణిని అంటాడు. నేను ప్రాణం గాలి తీసుకుంటున్నాను, గాలి తీసుకునేవాడి. ప్రాణం ఇది ప్రాణ. ప్రాణ అంటే ఇక్కడ ప్రాణన కర్త, గాలి తీసుకునేవాడిని. నువ్వెక్కడ తీసుకుంటున్నావు గాలి? ముక్కులు తీసుకుంటున్నాయి, శరీరం తీసుకుంటున్నది. ఆ శరీరం చేసే పని అది. కానీ నువ్వేం చెప్తావు? నేను పీలుస్తున్నాను గాలి. నువ్వు పీలుస్తున్నావా, శరీరం పీలుస్తున్నదా? ముక్కు పీలుస్తున్నది. నా ముక్కు గాలి పీలుస్తుందని చెప్పకుండా ఏం చెప్తాం మనం? నేను గాలి పీలుస్తున్నానన్నాడు. నిజంగా ఏం చెప్పాలి? ఏమండి, నా ముక్కులు గాలి తీసుకుంటే అన్నాను. ప్రాణన్ ప్రాణ, నేను ప్రాణం గాలి తీసుకుంటున్నాను. చాలా ఒకటి గాలి తీసుకుంటున్నాను అంటాం. రెండు తర్వాత ప్రాణ నామ భవతి, నేను ప్రాణం తీసుకుంటున్నాను, గాలి తీసుకుంటున్నాను అనే పేరుతో చెప్పుకుంటాను. ప్రాణిని అంటున్నా చూసారా? నేను ప్రాణినా? నిజంగా నేను పరమాత్మని, జీవాత్మగా మాని ప్రాణిని అయిపోయినాను. మనందరం ఎవరండి? మనందరం ప్రాణులు అండి. ఏమండి, వార్త కరెక్టా? మనందరం ప్రాణులం అండి. నేను ఒక ప్రాణిని, మీరు ఒక ప్రాణి. అది నామ, ప్రాణ నామ భవతి అన్నాడు. ప్రాణి నామ భవతి, ప్రాణ నామ భవతి. అంతేకాదు వదన్ వాక్, మాట్లాడుతున్నప్పుడు వక్త, నేను స్పీకర్ని. ఇప్పుడు ఈజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్. ఎవరు స్పీకర్? బాగా వక్త అండి, ఆయన చాలా బాగా మాట్లాడతాడు. ఎవరు మాట్లాడుతున్నారు? నోరు మాట్లాడుతుందా, ఆత్మ మాట్లాడుతుందా? నోరు మాట్లాడుతుంది. వదన్ మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడేది నోరు. కానీ నేనేం చెప్తున్నాను? నేను వక్తని, నేను స్పీకర్ని అంటున్నాను. నువ్వు స్పీకర్వి కాదురా, నువ్వు స్పీకర్. స్పీచ్ ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచి వస్తుంది, ఆత్మలో నుంచి రాదు. నువ్వు ఆత్మవే, నోరువే. నేను ఆత్మనైనప్పుడు నేను స్పీకర్ అంటే అవుతాను. ఆయన చెప్పుకుంటున్నాను కదా, ఆయన చాలా గట్టి పెద్ద వక్త అండి. చాలా అనర్గళంగా మాట్లాడతాడు. ఆయన అనర్గళంగా మాట్లాడతాడు. నీకు అజ్ఞానం, ఆయనకి అజ్ఞానం. మాట్లాడినప్పటికీ కూడా నేను కాదు మాట్లాడుతున్నది, నేను వక్తని కాదు. నా యొక్క ఈ శరీర ఉపాధి అనేది, ముఖము, నోరు అనేది మాట్లాడుతున్నది అని తెలుసుకోవాలి. అంతేగాని ఇంటికి వెళ్ళి నేను మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఇప్పుడు నా నోరు మాట్లాడుతున్నది అని అట్లా అని చెప్పకండి. ఇంటికి వెళ్ళి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా? అట్లా చెప్తే కీళ్ళ పక్కకి దిగిపోతారు. తర్వాత అక్కడ నన్ను అడుగుతారు మిమ్మల్ని, ఎవరు మీకు ఇష్టం చెప్పిందంటే ఫలానా స్వామి. ఇది మనం అర్థం చేసుకోవడం కోసమే కానీ బయట అజ్ఞానులకి చెప్పడం కోసం కాదు. వాళ్ళు ఏమన్నా ముండకోపనిషత్తు చదివారా, కేన చదివారా, తైత్రీయం చదివారా, కైవల్యం చదివారా, కట్ట ఉపనిషత్తు చదివారా, ప్రశ్న ఉపనిషత్తు చదివారా, ఈశావాస్య ఉపనిషత్తు చదివారా? ఏం చదవని వాళ్ళకి పోయి ఈ మాటలు తాళం వేసుకోవాలి. బయట నుంచి, ఇక్కడి నుంచే మీరు తాళం వేసుకొని వెళ్ళాలి నోటికి. ఎక్కడైనా మాట్లాడాలి ఇక్కడే తాళం వేసి కీ నా దగ్గర పెట్టుకుంటా. లేకపోతే అనవసరంగా పోయి ఉపన్యాసాన్ని ఇస్తారు, మాట్లాడతారు. మాట్లాడి ఏం చేసుకుంటారంటే సగం అర్థమయ్యి సగం అర్థంగా అక్కడికి పోయి గందరగోళం అయ్యి చివరికి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత నాకు చెప్పు. అందుకని మీరు వినండి, చాలు, మాట్లాడకండి. ఓకే, మాట్లాడదు. నేను పర్మిషన్ ఇచ్చే వరకు మేము మాట్లాడకూడదు. గురు అనుగ్రహం లేకుండా ఎప్పుడూ ఆత్మ గురించి ఎవ్వరూ బయట మాట్లాడకూడదు. ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. గురువు యొక్క అనుమతి లేకుండా ఎప్పుడు కూడా శిష్యుడు వేదాంతం గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. ఇది కండిషన్. ఈ శిష్యుడికి అర్హత ఉన్నదా లేదా చెప్పడానికి, సామర్థ్యం ఉన్నదా లేదా అని గురువుకి తెలిసినప్పుడు
ఆ గురువే చెప్తారు, నువ్వు 10 మందికి చెప్పు, నలుగురికి చెప్పు అని గురువే చెప్తారు. మనం చదివే విధానం చూసి, మన యొక్క గ్రాస్పింగ్ చూసి గురువు గారే మనకు చెప్తారు, 10 మందికి చెప్పు, మంచిది ఈ విషయం చెప్తారు. ఎందుకంటే ఈ శిష్యుడు చెప్పగలడు అని ఒక నిర్ధారణ ఉన్నప్పుడు అప్పటి వరకు చెప్పకూడదు. మనకు గురువు గారు గ్రహించలేకపోతే అంతగా మనకు సామర్థ్యం ఉందని సపోజ్, మన సామర్థ్యాన్ని ప్రకటించుకోవచ్చు గురువుగారి దగ్గర. నన్ను చెప్పమంటారా? అప్పుడు గురువుగారు టెస్ట్ పెడతారు. మనం అడగక్కర్లా, మనం చదివే పద్ధతిని చూసే గురువుగారికి తెలిసిపోతుంది ఈ శిష్యుడు చెప్పగలడా లేదా. మనం అడగక్కర్లేదు, మనం చదివేటటువంటి పద్ధతి, మన శ్రద్ధ, మన యొక్క సామర్థ్యం గురువుగారికి తెలియకుండానే ఉంటుంది. మన తెలుగులో చెప్తారు, అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అంటారు. అమ్మ పుట్టిల్లు విషయం మేనమామ దగ్గర చెప్పాలి, మేనమామకు తెలియకుండా ఉంటుందా అమ్మ విషయం? అమ్మ పుట్టిల్లు గురించి మేనమామ దగ్గర చెప్పక్కర్లేదు, అట్లా ఉంటుంది. గురువు గారికి మన సంగతి తెలియకుండా ఉంటుందా? అందుకని గురువు అనుమతి లేకుండా ఎప్పుడు ఏ ఒక్క వేదాంతపరమైనటువంటి మామూలు విషయాలు కూడా, అంటే శాస్త్రంలో ఏది కూడా మాట్లాడకూడదు. అయితే గుర్తుపెట్టుకోండి, అలా లేకుండా గురువు అనుమతి లేకుండా మాట్లాడబట్టే సమాజంలో అనేకమైనటువంటి ఆందోళనలు, కన్ఫ్యూషన్, గందరగోళాలు జరుగుతున్నాయి. పరిపూర్ణంగా చదవకుండా గురువు దగ్గర కాస్త తెలుసుకొని, గురువు ఇచ్చేదేంటి పర్మిషన్, నేనే గురువుకి ఇస్తానంటారు. అందుకని కొంచెం అతి తెలివితేటలు ఎక్కువైపోతాయి ఒక్కోసారి. అట్లాంటి శిష్యులు అందరూ దెబ్బతింటారు తర్వాత. ఎందుకంటే సరియైన జ్ఞానం ఉండదు, మిట్ట వేదాంతం. పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడికి ఎప్పుడు అటువంటి భావన రావు అసలు. అలాంటి ఆలోచన వచ్చిందంటే గురువుని అడిగేదేంటి, నాకు తెలుసు అని చెప్పాడంటే అక్కడే కప్పులో కాలేసాడని అర్థం. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా. ప్రాణ నామభవతి వదన్ వాక్. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటాడు, అంతటితో అయిపోలేదు. వదన్ వాక్ పశ్యన్ చక్షు. చెవులు, కళ్ళు చూస్తున్నాయి. కళ్ళు చూస్తున్నప్పుడు పశ్యన్, నేను చక్షు అంటే ఏమిటి, నేను చూస్తున్నాను అంటాడు. చక్షు అంటే ఇక్కడ కళ్ళు అని కాదు, నేను చూస్తున్నాను, ద్రష్ట. చక్షు అంటే నేను ద్రష్ట, నేను చూస్తున్నాను అంటాడు. నువ్వు చూస్తున్నావా, కళ్ళు చూస్తున్నాయా? కానీ కళ్ళు చేసే పనిని, చూసే పనిని నీ మీద ఆపాదించుకొని ఆ కళ్ళకున్నటువంటి పరిమితి అంతా నీ మీద ఆపాదించుకున్నావు. నా కళ్ళు గుండ్రంగా లేవు, నా కళ్ళు కోణంగా లేవు, నా కళ్ళు కమలాలుగా లేవు, లేకపోతే నా కళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని, నా చిన్న కళ్ళు, లోతు కళ్ళు, గుంట కళ్ళు, రకరకాలుగా పరిమితిని ఆపాదించుకుంటాం. ఆ నేనుకు ఎట్లాగైతే స్నానం చేసి ఆ మట్టినంతా మళ్ళీ మీద పూసుకుంటుంది, అట్లాగే మనందరం పరమాత్మ జీవాత్ముడిగా అయ్యి ఈ జీవాత్ముడి శరీరానికి ఉన్నటువంటి మట్టినంతా కూడా మురికిని, పరిమితిని నెత్తిన పోసుకొని సంసారంలో మునుగుతున్నాడు. డొక్కు మునిగి నాకు ఏదైనా బయటపడే మార్గం చెప్పండి అని అడుగుతున్నాడు పరమాత్మ. గురువు గారు ఏం చెప్తున్నారు, బయటపడే మార్గం ఏం లేదు నాయన, నువ్వు వచ్చి కూర్చో క్లాసులో, అర్థమవుతుంది నీకు, విను అంటున్నావు. వింటేగా, మీరంతా వింటున్నారు, మామూలు మనుషులు చెప్తున్నారు. అన్ని విషయాల మీద మనసు ఉంటుంది కానీ దీని మీద తప్ప. ఆ సత్యవాన్ సావిత్రి లాగా యమధర్మరాజు అడిగాడు, నీ 10 ప్రాణములు దగ్గ అన్నాడు. నీ 10 ప్రాణాలు మాత్రం అడగవాకు, మిగతా ఏదైనా అడగలనంట. నాకు అదే కావాలి మీద ఆవిడ. యమధర్మరాజు ఇట్లాంటి ప్రశ్నలే చెప్తాడు. నచికేతుడు కూడా అదే చెప్పాడు, నువ్వు ఆ విషయం అడగవాకు, ఆత్మ ప్రయాణించడం దాని గురించి నీకెందుకు, అవన్నీ వదిలిపెట్టన్నాడు. నాకు అదే చెప్పన్నాడు. ఇక్కడ చెప్తాము అంటే రావడం ఆయన, నేను చెప్పనన్నా కూడా వాళ్ళు నాకు అదే కావాలని పట్టుకున్నారు. అట్లా పట్టుకుంటారా లేదా మీరు? ఏం పట్టుకుంటారు? గురువుగారి కాళ్ళు పట్టుకొని లాక్కూడదు, శాస్త్రాన్ని పట్టుకోవాలి. శాస్త్రాన్ని పట్టుకోవడం అంటే ఏమిటి స్వామిని? వినాలి, మళ్ళీ వినాలి, అలుపు లేకుండా వినాలి. అలుపు లేకుండా సినిమా చూడటంలా, అలుపు లేకుండా సీరియల్ చూడటంలా మీరు కాదు, మిగతా జనం చెప్తున్నా అట్లా అంతగా
పశ్యన్ చక్షు, నేను చూస్తున్నానంటాడు. కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూసే పనిని తన మీద ఆపాదించుకొని ఆ కళ్ళకున్న పరిమితిని దోషాలన్నింటినీ కూడా తనకున్నట్లుగా భావించుకుంటాడు. కళ్ళకి వస్తే చత్వరం వస్తుంది, కాంట్రాక్ట్ చేస్తారు, రకరకాల బాధలు. ఒకటే రెండండి, ఒక్కొక్క దానికి ఎన్ని బాధలు. చక్షు శృణ్వన్ శ్రోత్రం, వింటున్నప్పుడు నేను వినేవాడిని అంటాడు. శ్రోత్రం అంటే వినేవాడిని, నేను శ్రోత. మీరంతా శ్రోతలా? ఇప్పుడు శ్రోతలు కాదు, చెవులు వింటున్నాయి. శ్రోత్ర ఇంద్రియం కానీ ఆ వింటున్నాను అనేది నా మీద నేను ఆపాదించుకుంటున్నాను. నిజంగా నేను వినడం లేదు, చెవులు వింటున్నాను. దాని వెనకాల మనస్సు ఉన్నది. శ్రోత్రం శృణ్వన్ శ్రోత్రం. ఇంకా ఒకటి ఉంది కదా, మన్మానః మనః. ఆలోచించేటప్పుడు నేను బాగా ఆలోచిస్తున్నానండి. నువ్వు ఆలోచిస్తున్నావా, మనసు ఆలోచిస్తున్నదా? నేను ఆలోచిస్తున్నానండి. ఐఎమ్ ఏ గ్రేట్ థింకర్. పోయి అంత తప్పు అబద్ధమే. ఆయన బాగా ఆలోచనాపరుడండి, ఈవిడ చాలా ఆలోచనాపరురాలండి, నేను బాగా ఆలోచిస్తానండి అంటారు. నువ్వు ఆలోచించడం లేదు, మనస్సు ఆలోచిస్తున్నది. నా మనస్సు ఆలోచిస్తుందని తెలిస్తే చాలు. నేను ఆలోచిస్తున్నాను అనే భావన భ్రమ, భ్రాంతి. మన్వానః తాని అస్య ఏతాని కర్మనామాని ఏవ. ఇవన్నీ కూడా కర్మ పనులు. వినడం అనేది ఒక కర్మ, చూడడం అనేది ఒక కర్మ, గాలి తీసుకోవడం అనేది ఒక కర్మ. పనే కదా, కర్మ అంటే పని. ఇవన్నీ పనులే కదా. ఆలోచించడం అనేది ఒక క్రియ, ఒక కర్మ. కర్మనామాని ఏవన్నీ? చూడడం, వినడం, ఆలోచించడం, గాలి తీసుకోవడం, ఇవన్నీ పనులే కదా, పనులకు పేర్లే కదా ఇవన్నీ. కర్మనామాన్ని ఏతాని సర్వాణి కర్మనామాని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ కర్మనామ, ఆ ఇంద్రియాల కర్మల యొక్క పేర్లని నీ మీద వేసుకున్నావు, నీకు ఆపాదించుకున్నావు, ఆరోపణ చేసుకున్నావు. చేసుకొని ఏం చేస్తున్నావు? తర్వాత నేను బాగా మాట్లాడానంటారే మేడం, నా ఉపన్యాసం బాగుందా, నాకు ఎందుకో తృప్తిగా లేదు, నాకు చాలా ఇంకా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. వచ్చింది పరిమితి, లిమిటేషన్ వచ్చేసింది. ఐ వాంట్ టు స్పీక్ దేర్, నేను ఇక్కడ మాట్లాడాలి, అక్కడ మాట్లాడాలి, వచ్చేసింది. నన్ను పిలవలేదు మాట్లాడటానికి వాళ్ళు, నన్ను చూడలేదు వాళ్ళు, నా వైపు చూడలేదు, నా మాట వినలేదు. ఎందుకురా ఇవన్నీ నీకు గొడవ? కర్మనామాని ఏవ సహాయ అత ఏకైకముపాస్తే. ఎవరైతే ఈ విధంగా తానుగా భ్రమిస్తాడో, ఉపాస్తే అంటే ఇక్కడ ఉపాసన కాదు, తానుగా భ్రమిస్తాడు. నేను చూసేవాడిని, నేను వినేవాడిని, నేను ఆలోచించేవాడిని, నేను గాలి తీసుకునేవాడిని, ప్రాణం ఇవన్నీ అనుకుంటాడో, మాట్లాడేవాడిని అనుకుంటాడో. ఉపాస్తే తానుగా భ్రమిస్తాడో, ఉపాస్తే సహా ఏకైక. ఒక్కొక్క పని చేసేటప్పుడు నేను నడుస్తున్నాను, ఆయన వాకర్, నువ్వు వాకర్, కాళ్ళు నడుస్తున్నాయి, కానీ ఆ నేను నడుస్తున్నాననే అభిమానం. పనులు చేసేటప్పుడు నేను చేస్తున్నాననే అభిమానం. కర్మ ఇంద్రియాలు కూడా చేర్చుకోండి. వాగింద్రియం ఒకటి చెప్పారు, మిగతావన్నీ మనం చేర్చుకోవాలి. కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు చెప్పని కూడా మనం చేర్చుకోవాలి. అవన్నీ ఆపాదించుకొని ఏకైకముపాస్తే నస వేద సహ న వేద. ఆ వ్యక్తికి తాను పరమాత్మనని తెలుసుకోలేడు. అకృష్ణః హి ఏషః. అసంపూర్ణుడే ఆ వ్యక్తి, పరిపూర్ణుడు కాదు. అపరిపూర్ణత ఉంటుంది, ఎప్పుడు లిమిటేషన్ ఉంటుంది, పరిమితి ఉంటుంది. నాకు అది తెలియదు, ఇది తెలియదు, నాకు చేత కాదు, నేను చేయలేను, నా కళ్ళు సరిగ్గా చూడలేదు, ముక్కు వాసన చూడటం లేదు, చెవులు సరిగ్గా వినపడటం లేదు, ఇవే ఉంటుంది. ఏషః అకృష్ణః భవతి ఏకైకేన. ఇలా ఒక్కొక్కటేగా చూసుకుంటే తనని పరిమితి కదండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా మనకి ఎంత పరిమితి, హెల్ప్లెస్నెస్. ఏం చేయలేకపోతున్నాం కదా, ఎవరిని కంట్రోల్ చేయలేం కదా. నా చూడండి, నా మాట ఎవరైనా వింటున్నారా? అసలు నీ మాట వినలేదు అని చెప్పి నువ్వు ఎందుకు బాధపడతావు? ఎవరు వినరు, నువ్వు వింటున్నావా ఎవరి మాట అయినా? మా పిల్లలు వినడం లేదు చెప్పిన మాట, పని అమ్మాయి అంతకంటే వినడం లేదు.
కనుక వాళ్ళు వినడం లేదు నా మాట, వీళ్ళు వినడం లేదు, నాకు సహాయం చేయడం లేదు, ఇట్లని చెప్పి నా నిస్సహాయతని 10 విధాలుగా చెప్పుకొని దిగులు పడి, చింతపడి, బాధపడి, అందరి మీద కోపం తెచ్చుకొని, నా మీద నాకు కోపం తెచ్చుకొని చివరికి ఏమిట్రా ఇదంటే భ్రమ. ఈ భ్రమలో పడి దీన్ని నిజం అనుకొని గురువు గారు మనం రక్షించడానికి దీని నుంచి, ఈ భ్రమ నుంచి మనం రక్షించాలి. భ్రమ పోగొట్టడానికి క్లాసు చెప్తుంటే అది వినకుండా ఈ భ్రమ పోవడానికే కదా ఇదంతా చదివేది మనం. అంతేకాని ఏ గురువు, ఏ భగవంతుడు దిగొచ్చినా కూడా, కృష్ణ పరమాత్మ దిగొచ్చినా కూడా రక్షించలేడు. ఎందుకంటే మన భ్రమ మనల్ని పోగొట్టుకోవాలి. వాళ్ళు సహాయం చేస్తారు అంతే, కొంచెం ఊతం ఇస్తారు. అంతేకాని ఎవరి ఆకలిని ఎవరు తీర్చలేరు, ఎవరి దాహాన్ని ఎవరు తీర్చరు. అందుకని మన పరిపూర్ణతని మనమే గ్రహించాలి, మన సంపూర్ణతని మనమే గ్రహించాలి గురువు సహాయంతో, శాస్త్ర సహాయంతో. అందుకని ఈ దేహాభిమానం, అహంకారాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలంటే నమస్కారం చేయాలి. 100 సార్లు 10 సార్లు గురువుకు నమస్కారం చేయి. 10 సార్లు 100 సార్లు చెప్పాలి, కానీ నేను 100 సార్లు 10 సార్లు చెప్తున్నా. 10 సార్లు 100 సార్లు గురువుకి నమస్కారం చేసి వినయంతో సేవ చేయి. గురువుకి సేవ చేసి శాస్త్రమాతని మనసులోకి నింపు. అప్పుడు నీకు సంసారం నుంచి విడుదల. కనుక వచ్చే వారం విడుదల. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.